దేశంలోనే అత్యధికంగా మాట్లాడే భాషల్లో రెండో స్థానంలో ఉన్న తెలుగు ప్రజలు జాతీయ రాజకీయాల్లో రాణించలేకపోతున్నారని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ, సీఎం చంద్రబాబు తీసుకున్న నిర్ణయాల వల్ల హైదరాబాద్ ఐటీ హబ్గా నిలిచిందన్నారు. చట్టసభల్లో తెలుగు ప్రతినిధులు మాట్లాడే పరిస్థితి లేదని, అలాగే తెలుగు సినిమా రంగం ప్రపంచ స్థాయిలో నిలిచిందని తెలిపారు. ప్రజలు తమ అవసరాలకు ఎన్ని భాషలు నేర్చుకున్నప్పటికీ మాతృభాష మాట్లాడాలని సూచించారు సీఎం రేవంత్ రెడ్డి. రాజకీయాలలో ఆనాడు డాక్టర్ నీలం సంజీవరెడ్డి గారు, పివి నరసింహారావు గారు, నందమూరి తారక రామారావు గారు చూపించిన ప్రభావం, వారు పోషించిన పాత్ర, ఆ తర్వాతి తరంలో కాకా వెంకటస్వామి గారు, జైపాల్ రెడ్డి గారు, వెంకయ్య నాయుడు గారు, రెండో తరంలో వాళ్ళు జాతీయ రాజకీయాలలో వాళ్ళ ప్రభావాన్ని చూపించారు. 2-3 తరాలకు మధ్యలో చంద్రబాబు నాయుడు గారు, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రభావాన్ని చూపించిన ఈరోజు వెనక్కి తిరిగి చూసుకుంటే జాతీయ రాజకీయాలలో తెలుగు వారి పాత్ర సన్నగిల్లిందని చెప్పి మనం ఈ వేదిక మీద చర్చించుకోవాల్సిన అవసరం ఉన్నది. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్గా ఎన్వి రమణ గారు, ఉపరాష్ట్రపతిగా వెంకయ్య నాయుడు గారు, ఉత్తమ పార్లమెంటేరియన్గా జైపాల్ రెడ్డి గారు రాణించిన సందర్భాల నుంచి చట్టసభలలో తెలుగు వాళ్ళు మాట్లాడతారా ఎవరైనా చూద్దాము అని ఎదురు చూసే పరిస్థితులు ఈరోజు మనకు దాపురించినాయి. ఈరోజు ఐటీ రంగంలో, ఫార్మా రంగంలో ప్రధానంగా మన కోవిడ్ వచ్చిన సందర్భంలో మన యొక్క ప్రాధాన్యత ప్రపంచానికి తెలిసింది. ఈరోజు బల్క్ డ్రగ్స్ రంగంలో దేశంలో ఉత్పత్తి అవుతున్న బల్క్ డ్రగ్స్ 35% మన హైదరాబాద్ నగరం నుంచే మన తెలుగు వాళ్ళే ఉత్పత్తి చేస్తున్నారు అంటే ఇది గొప్ప గర్వకారణం మనకందరికీ. దేశ రాజకీయాలలో ఆనాడు డాక్టర్